అనుకోకుండా ఎవరెవరు ఈ స్థలానికి వచ్చారో వారందరినీ బట్టి మీకు తెలియజేస్తూ మా ప్రభావ ఇప్పుడు మాప్పుడు ప్రభావ మీ సరైన మాతో కూర్చున్న విశ్వాసంతో ప్రార్థించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి పొందన్నారు మన ప్రభు. Lastly, church is nothing but a hospital. What is church? Church is a hospital, like a hospital. హాస్పిటల్లో పేషెంట్ వచ్చినప్పుడు వారు ఎలా వస్తారు, ఎలా వెళ్తారు మనకు తెలుసు. సో మన సాక్ష్యంలో కూడా మనం విన్నాము. పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం, ఎంతో మంది ఇక్కడికి వచ్చి మరి స్వస్థతను పొందినారు. ఎంతోమంది వచ్చి స్వస్థత అంటే ఓన్లీ ఫిజికల్ హీలింగ్ కాదు మాట్లాడేది. ఎంతోమంది బ్యాప్టిజం పొందినారు అని విన్నాము. ఎంతోమంది తరబిది పొందినారు. సో యాజ్ అ హాస్పిటల్ పేషెంట్స్ కమ్ అండ్ గాడ్ హీల్స్ దెమ్. సో ఆల్వేస్ రిమెంబర్ దాట్. మీ దగ్గరికి వచ్చే బిడ్డలు ఒక పేషెంట్ లాగా వచ్చినప్పుడు వారిని మనం తిరస్కరించొద్దు, కానీ వారికి మంచి ఉపచారం చేస్తూ మరి ఆత్మీయ మేలును నడిపిస్తూ మరి దేవుడిని వారు ఎదగాలని మనం ఎప్పుడు కృషి చేయాలని దేవుడు మనతో ఆశిస్తా ఉన్నాడు. సో ఇలాంటి ఒక సంఘము మరి బేతేల్ బైబిల్ సంఘం ఉండాలని ఆశిస్తూ మరి మీ అందరినీ దేవుడు దీవించాలని నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ నేను ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. మీ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. వారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకనగా ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘాన్ని విశ్వాసాలను పాడు చేయడానికి శరీరాశ, నేత్రాశ, జీవపు దండము. అంతే చక్కగా మరి వివరించి మనకు తెలియజేసినందుకు వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయం ఇస్తాం కానీ అయ్యగారు చాలా త్వరగానే ముగించారు. 15 minutesలోనే ముగించారు. చాలా సంతోషం. ఎందుకనగా కొద్దిగా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకొక టీం వారు ఆత్మీయ సంఘం వారు మరి తల్లి సంఘం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వస్తారు. వాళ్ళకి వస్తే మాత్రం ఇక్కడ కుర్చీలు కూడా సరిపోవు. మరి త్వరగానే ముగిస్తాం. దయచేసి ఓపికగా కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేపర్స్, బేతేల్ బైబిల్ ఫెలోషిప్ ఈ సంఘాన్ని మరి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశారు పోయిన వారం. మరి పేపర్స్ వచ్చాయి కనుక అయ్యగారి యొక్క కుటుంబం రెవరెండ్ బిఎన్ ఫిలిప్ గారు దయచేసి లేచి నిలబడండి. తర్వాత వారి యొక్క కుటుంబం డానీ, జోనీ, ఎస్టెరక్క వాళ్ళు ఉన్నారు ఇందులో. మరి నూతనంగా ఎన్నిక చేయబడినటువంటి వారు సంఘ పెద్దలు వీరికి ఈ రిజిస్ట్రేషన్ పేపర్స్ మరి అప్పగిస్తూ ఉన్నారు. అయ్యగారు చెప్పినట్లుగా ఏదైనా చేయాలనుకుంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అనుకూలం, ప్రతికూలం కదా, అంతే కదా. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, ఎక్కువ మంది నెగిటివ్గా ఉన్నారు. నాతో కూడా ఫోన్ చేసి ఎందుకు ఇస్తున్నారు, ఇవ్వద్దు, అది మీరే పెట్టుకోవాలంటే నాకెందుకు అవసరం లేదు. ఎందుకనగా నేను నా సంఘమును కట్టుదునంటే నేను కట్టలేదు, అయ్యగారు కట్టలేదు, దేవుడు కట్టాడు. యేసు ప్రభు సంఘం ఇది. సో నేను నా సంఘమును కట్టుదునంటే యేసు ప్రభు కట్టాడు కనుక మరి సంఘ పెద్దలుగా ఎవ్రీ 2 years కావచ్చు, 3 years కావచ్చు చేంజ్ అవుతూ ఉంటారు. మరి నూతనంగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మార్చబడుతూ ఉంటారు. కనుక ఈ సంఘం అనేది పవిత్రంగా దేవుని సంఘంగా ఉండాలి. నాది అనకుండా మనది, ఇది అందరిది. జనరల్ బాడీ మీటింగ్లో కూడా చెప్పాము, ఇది మనందరి సంఘంగా. సో అయ్యగారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తారు. ముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ దేవుడయ్య గారు దయచేసి. పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు, దయగలిగిన మా ప్రభా మీకు స్తోత్రములు, మా రక్షకుడా మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మంచి సమయాన్ని మాకందరికీ అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా బేతేల్ బైబిల్ సహవాసాన్ని బట్టి, సంఘ కాపని బట్టి, మీ దాసులను బట్టి, సంఘ పెద్దలను బట్టి, విశ్వాసులను బట్టి మీకు స్తోత్రములు. మరి ఇన్ని సంవత్సరాల తండ్రి ఈ సంఘాన్ని మీరు నడిపించారు. ఇంకా నూతన సంవత్సరాన్ని, మరొక నూతన సంవత్సరాన్ని ఆయన మరి తలంచుకొని మీ నామాన్ని స్తుతించటకు గొప్ప కార్యములు చేసినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రత్యేకంగా తండ్రి మరి సంఘమును, చర్చి బిల్డింగ్ ప్రభా మరి నిర్మాణాన్ని తండ్రి అది మీ మహిమ కొరకు
సంఘమునకు ఉండాలని మరి పాస్టర్ గారు మరి కుటుంబీకులు మరి ధారాళముగా ఉదార స్వభావముతో దాని దేవుని మహిమ కొరకు ఈ స్థలాన్ని ఉపయోగించాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రభా వాటిని రిజిస్ట్రేషన్ చేయించి సంఘ పెద్దలకు సంఘానికి అందిస్తుండగా ప్రభా సమస్తము తెలుసుకున్న దేవుడు మీకు స్తోత్రాలు. ఆయన మరి దీవించండి ఈ సంఘమును తండ్రి, అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని, ప్రతి కార్యము ద్వారా మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందుకోవాలని మమ్మల్ని మేము తండ్రి తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని నిశ్చయముగా పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మరి యేసు ప్రభు పేతురు పిలిచి, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా సంఘాన్ని గాయి. అంతే. అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, అయితే నా సంఘాన్ని గాయి. నా సంఘం అన్నాడు ప్రభు. కనుక ఈ సంఘాన్ని మనం కాయాలి. ఈ సంఘాన్ని మీరందరూ కలిసి నడిపించవలసిందే మనం చేస్తున్నాం. సాక్ష్యం నుండి మొదలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అన్ని చేయాలి, లేకుంటే ప్రశ్నలు వేస్తారు. నువ్వు రావడం లేదు, ఇవ్వడం లేదు, రావడం లేదు, ఇవ్వడం లేదు, ఇవి జరుగుతూ ఉంటాయి. కనుక రండి, ఇవ్వండి, అభివృద్ధి చేయండి, నడిపించండి. ఈ సంఘం ద్వారా కొన్ని సంఘాలు ఉన్నాయి, వారిని కూడా మనం పోషించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికే ఘనత మహిమ ప్రభావం కలిగినగా చాలా సంతోషం. ఒక ఆమెనే తీసుకోవద్దన్నా, నువ్వు కూడా ఆలోచించన్నాను. సరే అన్న. సరే అని ఇక్కడ వచ్చిన తర్వాత ఆమెనే తీసుకొని నేను కూర్చుంటే డేవిడ్ సార్ గారు కూర్చొని ఆమె క్లాస్ చెప్తున్నారు. క్లాస్ చెప్తున్నాక మరి నేను కూడా కొంచెం పక్కనే కూర్చున్నాను, నాకు వద్దని చెప్పిన. డేవిడ్ సార్ అన్నాడు, అయ్యా తీసుకుంటే ఇద్దరు తీసుకుంటే బాగుంటుంది, మరి నేను చెప్పే మాటలు విన్నాక నీకు నమ్మకం అయితేనే తీసుకో, లేదా ఆమెకి ఇద్దామన్నారు. ఇద్దరు కూర్చొని ఒక అర్ధగంట సేపు క్లాస్ విన్న తర్వాత, అయ్యా నేను కూడా తీసుకుంటాను, ఇంటికి వెళ్ళి రెడీ రాలేను, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా తీసుకుంటాను. బాప్తిజం తీసుకున్నాక నాయన అప్పటికప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఒక వైట్ డ్రెస్ తెచ్చిచ్చింది, ఇప్పటి కూడా దాపెట్టుకున్నది. తెల్ల డ్రెస్ వేసుకొని సంతోషంగా ఇక్కడ నుంచి తీసుకొని. థ్యాంక్ యూ గారు. ప్రార్థించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానము వచ్చిన బిడ్డలకు ఈ సంఘానికి ప్రతి ఒక్కొక్కరికి మీ సన్నిధి తోడైంది కాపాడు కాక. ఆమేన్, ఆమేన్.